ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు మన ఫేవరెట్ రమేష్ పసుపులేటి గారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్స్ అనేవి, ముఖ్యంగా యాక్టివ్లీ మేనేజ్డ్ మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్స్ అనేవి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారని తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ అనే దాంట్లో స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేస్తూ ఉంటారు స్పెసిఫిక్గా, అందులో ఈ యాక్టివ్గా మేనేజ్ చేస్తుంటారు ఈ ఫండ్స్ అన్నింటినీ కూడా. సో ఆ స్టాక్స్ని ఎంత స్పెసిఫిక్గా, ఎటువంటి పాలసీస్ ఆధారంగా, ఎటువంటి రూల్స్ ఆధారంగా సెలెక్ట్ చేసుకుంటారంట? డెఫినెట్గా వాళ్ళకి నార్మల్గా ఫండ్ మేనేజర్ ఉంటారు. మనకు తెలిసినట్టు యాక్టివ్ ఫండ్స్కి ఫండ్ మేనేజర్ ఉంటారు. నార్మల్గా ప్యాసివ్ ఫండ్స్కి ఫండ్ మేనేజర్ ఉండరు, యాక్టివ్ ఫండ్స్కి ఫండ్ మేనేజర్ ఉంటారు. ఫండ్ మేనేజర్ ఎక్స్పెన్స్ ఫీ ఉంటుంది. సో ఈ ఫండ్ మేనేజర్ ఎక్స్పెన్స్ ఫీ ఎందుకు తీసుకుంటారంటే, అందులో ఆయన ఎక్స్పెన్సెస్ అంటే ఆయన ఇన్కమ్ కానివ్వండి, లేకపోతే ఆయనకు టీం ఉంటుంది. ఫండ్ మేనేజర్ కూడా ఓన్గా స్టాక్స్ ఇమీడియట్గా ఒక స్టాక్ చూసి పిక్ చేయడు, దానికి ఒక టీం ఉంటుంది. ఆ టీం ఎలా ఉంటుందంటే, అందులో ఒక రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఉంటారు. సో వీళ్ళందరూ రీసెర్చ్ అనలిస్ట్ అంటారు నార్మల్గా. ఈ రీసెర్చ్ అనలిస్టులు ఒక 10, 15, 20 అంటే ఆ ఫండ్ హౌస్ని బట్టి, ఫండ్ సైజుని బట్టి టీం మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళకి కూడా సపోర్ట్ చేయడానికి కింద మళ్ళీ అసిస్టెంట్స్ ఉంటారు. సో వీళ్ళు కొన్ని స్టాక్స్, ఒక ఇండస్ట్రీ తీసుకుని, సపోజ్ ఇప్పుడు ఒక పవర్ ఇండస్ట్రీ బాగుందంటే ఆ ఇండస్ట్రీ తీసుకొని దాన్ని స్కేలింగ్ చేస్తారు. అందులో ఉన్న కంపెనీస్ ఏంటి, టాప్ టు బాటమ్ స్కేలింగ్ చేసి, సో వాటిలో ఆర్డర్స్ ఏమున్నాయి, సో ఇలా సెలెక్ట్ చేసి పైన ఉన్న వాళ్ళ రీసెర్చ్ అనలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తారు. ఈ రీసెర్చ్ అనలిస్ట్ ఏం చేస్తారంటే వీటిలో ఇంకొద్దిగా స్కేలింగ్ చేస్తారు. సో వీటిలో ఏవి బాగున్నాయి అంటే ఆర్డర్స్ ఏవి ఎక్కువ ఉన్నాయి, తర్వాత వాటికి బ్యాలెన్స్ షీట్స్ ఏవి బాగున్నాయి, స్ట్రాంగ్ ఉన్నాయి, తర్వాత క్యాష్ ఫ్లోస్ ఏమున్నాయి, తర్వాత కంపెనీ యొక్క హిస్టరీ ఏంటి, ఎప్పటి నుంచి ఇస్తుంది, సిఏజిఆర్ ఎంత ఇస్తుంది, రిటర్న్ ఇస్తుంది, తర్వాత మల్టిపుల్స్, పిఈ మల్టిపుల్స్ అంటారు. అంటే ప్రైస్ టు ఎర్నింగ్ ఎన్ని మల్టిపుల్స్ ఉంది. సో సపోజ్ ఇండస్ట్రీ 50 మల్టిపుల్ ఉంటే ఇది 20 మల్టిపుల్ ఉందనుకోండి, ఇది అండర్ వాల్యూడ్ స్టాక్ అంటారు. సో దీన్ని ఇలాంటివి అయితే కొద్దిగా 2 టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి వాల్యూ స్ట్రాటజీ. సో ఆ ఫండ్ కానీ వాల్యూ ఫండ్ అనుకోండి, ఇలాంటి స్టాక్స్ పిక్ చేస్తారు. అంటే లో వాల్యూ, పీఈ తక్కువ ఉన్న వాల్యూస్ ప్లస్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నవి, సో మంచి స్ట్రాంగ్ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ చూసి సెలెక్ట్ చేస్తారు. లేదు గ్రోత్ స్ట్రాటజీ అనుకోండి, కొన్ని ఫండ్స్ ఉన్నాయి లైక్ మొమెంటమ్ ఫండ్స్, ఇవన్నీ గ్రోత్ స్ట్రాటజీలో ఉంటాయి. ఈ గ్రోత్ స్ట్రాటజీలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఏదైతే ఫ్యూచర్లో గ్రో అవ్వాలనుకుంటున్నారు స్టాక్స్, సపోజ్ ఇక్కడ పీఈ మల్టిపుల్స్ చూడరు, జస్ట్ ప్రైస్ టు బుక్ చూస్తారు. అంటే వాళ్ళ బుక్ వాల్యూ ఎంత ఉంది, దానికన్నా ప్రైస్ ఎంత ఉంది, సో ఇది ఒకటి చూసేదాను. దాని తర్వాత దాని గ్రోత్ హిస్టరీ ఏంది. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కామ్ స్టాక్స్ చూస్తున్నాం, లైక్ జొమాటో కానివ్వండి, పేటిఎం కానివ్వండి, లేకపోతే ఇలాంటివి, వీటికి పీఈ చాలా ఎక్కువ ఉంది, పీఈ మల్టిపుల్స్ చాలా ఎక్కువ ఉంది. కానీ వీటికి గ్రోత్ అంటే గోయింగ్ ఫార్వర్డ్ ఇవి వచ్చి మోనోపోలీస్, అంటే ఉన్న ఇండస్ట్రీలో ఇవే లీడర్స్ ఉన్నాయి. సో మన ఇండియా కూడా ఫాస్ట్గా ఏమవుతుందంటే ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ కన్వర్ట్ అవుతుంది. సో మనం కూడా ఇప్పుడు రీటైల్ షాప్కి వెళ్ళి ఏం కొనట్లేదు. సో మనం ఏం చేస్తున్నాం, జెప్టోలోనో లేకపోతే జొమాటోలోనో, స్విగ్గీలోనో, బ్లింకిట్లోనో ఆర్డర్ పెట్టేస్తున్నాం. సో మనం కూడా అటువైపు కొద్దిగా టర్న్ అవుతున్నాం కాబట్టి, సో అలాంటి వాటిలో గ్రోత్ స్టాక్స్ ఏమున్నాయి, సో ఇలాంటి గ్రోత్ స్టాక్స్ పిక్ చేసేదను ఫండ్ మేనేజర్స్కి ఇస్తారు. ఫండ్ మేనేజర్ కూడా ఓన్ డిసిషన్ తీసుకోరు. ఇది ఎలా ఉంటుందంటే, మామూలుగా మనకు తెలిసినట్టే బడ్జెట్ ఉంటుంది. మన యూనియన్ బడ్జెట్కి ఎలా అయితే, లేకపోతే జిఎస్టీ కౌన్సిల్కి ఎలా అయితే మెంబర్స్ ఉంటారు, సో ఆర్బీఐ పాలసీ వీటన్నిటికి మెంబర్స్ ఉంటారు, 6 మెంబర్స్ ఉంటారు. సో వాటిలో మెజారిటీ మెంబర్ డిసిషన్ ఉంటుంది. అలాగే ఫండ్ మేనేజర్స్ కూడా ఒక టీం ఉంటుంది. సో ఈ ఫండ్ మేనేజర్స్ అందరూ కూర్చున్నప్పుడు సో స్టాక్స్ గురించి వాళ్ళు డిస్కస్ చేస్తారు. సో వాళ్ళకి బాగా స్ట్రాంగ్ కన్విక్షన్ రావాలి. ఎందుకంటే మనము స్టాక్స్ కొన్ని పిక్ చేస్తాం. నార్మల్గా మనం స్టాక్స్ పిక్ చేసేటప్పుడు మనం వాటి గురించి ఎక్కువ రీసెర్చ్ చేయం. సో దానివల్ల ఏమవుతామంటే ఎక్కువ లాస్ అయిపోతాం. సో మెజారిటీ సపోజ్ మన ఓన్ కేసెస్లో 10కి డెఫినెట్గా 6 to 7 లాసెస్ ఉంటాయి. సో మనకు ప్రాఫిట్లో ఉండేది ఏంటంటే ఆల్మోస్ట్ 3-4. సో యావరేజ్ చూసుకుంటే మనం లాస్లోనే ఎండ్ అవుతాం. కానీ వాళ్ళు, అది వాళ్ళ మనీ కాదు, మన మనీ కాబట్టి మనం ఏమన్నా చేసుకోవచ్చు. సో లాస్ అయినా కూడా అది మన ఓన్ డిసిషన్ ఉంటుంది. కానీ వాళ్ళు దే ఆర్ ఆన్సరబుల్ టు పబ్లిక్. సో వాళ్ళు పబ్లిక్ మనీ పిక్ చేశారు. సో దానికోసం అనేసి వాళ్ళు ఒక ఫండ్ మేనేజర్స్ టీము ఎంత స్క్రీనింగ్ అవుతుందో చూడండి. కింద అసిస్టెంట్ నుంచి పైన ఫండ్ మేనేజర్స్ టీం అంతా కూర్చొని ఒక స్టాక్ పిక్ చేయడానికి, సో అందులో కూడా మెజారిటీ డిసిషన్ తీసుకోవాలి, ఓకే ఈ స్టాక్ తీసుకుందామని. సో ఇంత స్ట్రాంగ్గా సో ఆ సెక్టార్లో, ఆ ఇండస్ట్రీలో సో లీడర్స్ని తీసుకొని సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ యావరేజ్ హోల్డింగ్ పీరియడ్ 3 months ఉంటుంది.
మన యావరేజ్ హోల్డింగ్ చూస్తే 1 వీక్ 10 డేస్ ఉంటుంది ఒక స్టాక్. కొన్ని స్టాక్స్ 1 year 2 years పెడతాం, కొన్ని స్టాక్స్ 1 day కొని ఆ రోజే అమ్మేస్తాం, కొద్ది ప్రాఫిట్ రాగానే లేదంటే కొద్ది లాస్ రాగానే. కానీ ఒక ఫండ్ మేనేజర్ స్టాక్ కొన్నాడు అంటే 3 months మినిమం వ్యూతో కొంటాడు. కొన్ని కంపెనీస్ ఉన్నాయి బై టైట్ సిట్ రైట్ అంటారు. సో బై రైట్ సిట్ రైట్ అంటారు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే 1 year వ్యూ, 2 years వ్యూ, 3 years వ్యూలో కూడా చూస్తారు. కానీ ఈ లోపల ఏమన్నా మళ్ళీ ప్రాఫిట్స్ వస్తే బుక్ చేస్తారు, లేదంటే లాసెస్ వస్తే లాసెస్ కూడా బుక్ చేస్తారు వాల్యూ లేదనుకుంటే, లేదంటే న్యూస్ ఓవర్ హెడెడ్ ఉంటుంది. ఈ ఈ ఇండస్ట్రీ ఇప్పుడు పెర్ఫామ్ చేయలేదంటే మళ్ళీ అందులోంచి బయటకు వచ్చి మళ్ళీ వాల్యూ ఉన్న ఇండస్ట్రీకి వెళ్తారు. సో కానీ ఒక స్టాక్ పిక్ చేసేటప్పుడు మాత్రం ఇంత స్క్రీనింగ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 3 months స్క్రీనింగ్ జరుగుతుంది ఒక్కొక్క స్టాక్కి. సో ఫైనల్లీ అంటే ఒక ఫండ్ మేనేజర్కి ఎన్ని స్టాక్స్ కావాలంటే ఒక 100 స్టాక్స్ కావాలి. సో 100 స్టాక్స్ కూడా 3 months వాళ్ళు రీసెర్చ్ చేసి దాని మీద డిసిషన్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ వాటిని రెగ్యులర్గా యాక్టివ్గా స్క్రీనింగ్ చేస్తుంటారు. అందుకని వాళ్ళు ఫండ్ మేనేజర్స్ అనేవాళ్ళు మనకి మంచి రిటర్న్. సో ఇంత వాలటాలిటీ ఉన్న మార్కెట్, ఇంత లాసెస్ వస్తున్న మార్కెట్లో కూడా మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్ ఇస్తున్నాయంటే సో ఇంత రీసెర్చ్ ఉంది కాబట్టి. వండర్ఫుల్ సార్. అండ్ డెఫినెట్లీ ఇంత ప్రొసెసర్ ఉంటుందని కూడా ఎంతోమంది ఆలోచించారు. బట్ ఎందుకు ఇంత మ్యూచువల్ ఫండ్స్లో ఇంత బెనిఫిషియల్ ఉంటుంది, ఎందుకు ఇంత ప్రాఫిట్స్ వస్తున్నాయి అండ్ టు బి ఫ్రాంక్ మోర్ దెన్ 12% కన్నా ఎక్కువ వచ్చిన ఫండ్స్ హిస్టారికల్గా చాలా ఉన్నాయి. 1 yearలో అయితే 60% రీచ్ అయిన ఫండ్స్ కూడా ఉన్నాయి. బహుశా ఇటువంటి ప్రొసెసర్ ఎంత పర్ఫెక్ట్గా ఉండడమే దీనికి రీజన్ అని చెప్పండవచ్చు బహుశా. అండ్ అట్ ది సేమ్ టైం రైట్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన రమేష్ పసుపులేటి గారు మీకు పర్సనల్ అపాయింట్మెంట్స్ ద్వారా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు రైట్ ఫండ్ తెలుసుకోవాలి, మీ గోల్స్కి తగ్గ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి మీరు పర్సనల్ అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి.